హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇదైతే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు, కానీ మా పీజీలో అక్క వాళ్ళు చేశారు. చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి అందరికీ కూడా షేర్ చేస్తున్నాను అనమాట. అయితే కట్ చేసుకున్న పనసకాయలని వాటర్లో వేసి బాయిల్ చేసుకోండి. పనసకాయలు బాయిల్ అయ్యే గ్యాప్లో ఆనియన్, రెడ్ చిల్లీ, పుదీనా, అలానే కొత్తిమీర, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు కుక్ చేసుకునే ఈ పనసకాయలని వాటర్లో నుంచి వేరు చేసి పక్కకు ఉంచుకోవాలి. ఈ గ్యాప్లో మనం కొంచెం ఎంత కావాలంటే అంత రైస్, మేమైతే ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాము. సో 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ ఆర్ నార్మల్ రైస్ని తీసేసుకొని వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక బిర్యానీలో ఒక ఎసెన్షియల్ మసాలాస్ ఉంటాయన్నమాట. ఆ మసాలాస్ పేరు నాకు తెలీదు, అందుకే వీడియోలో చూపిస్తున్నాను. సో ఆ మసాలాస్ని ప్యాన్లోకి తీసుకొని ఎయిదర్ ఘీ ఆర్ ఆయిల్ వేసి వాటిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్లో మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్న రెడ్ చిల్లీస్ అలానే ఆనియన్ని వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తిప్పేంటి అంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం సాల్ట్ని యాడ్ చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది అనమాట. ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి తగ్గినంత మనం ఆ క్వాంటిటీకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. మెయిన్ పార్ట్ బిర్యానీ మసాలా, అలానే కొంచెం గరం మసాలా, అంటే మన మిశ్రమం ఎంత ఉందో దానికి సరిపడేలాగా మనం మసాలాస్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోగానే పనసకాయ ముక్కల్ని ఏవైతే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామో ఉడకబెట్టుకొని వాటిని దీంట్లోకి మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ని మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుని క్లియర్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సెకండ్ పార్ట్, ఇందులో మనం ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి, సరిపడే అంత అనమాట. ఇప్పుడు మేమైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి మాకు ఇది సరిపోద్ది. ఇందులో కొన్ని మసాలాస్ యాడ్ చేసుకోవాలి, వాటర్ తీసుకొని వాటిని యాడ్ చేసుకొని బాగా మరిగేంత వరకు మనం స్టవ్ పైన ఉంచాలి. దాని తర్వాత ఆ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇందులోకి వేసి ఒక 70% మనం ఉడికించాలి. ఇప్పుడు 70% రైస్ ఉడకగానే మనం రైస్ని పక్కన ఉంచేసుకొని ఇప్పుడు దమ్ వేసేసుకుంటాం. సో గిన్నె తీసుకొని అందులో ఆయిల్ ఆర్ ఘీ ఏదో ఒకటి వేసుకొని ఫస్ట్లీ మనం కర్రీ చేసుకున్న పనసకాయ కర్రీని ఫస్ట్ అప్లై చేసి తర్వాత దానిపైన రైస్ వేసి తర్వాత కొత్తిమీర లేదా కొంచెం పుదీనా వీటిని వేసి లేయర్స్గా రైస్ని పెట్టి మనం కొంచెం సేపు అది ఒక 90% ఉడికే వరకు ఉంచాలి. ఓపెన్ చేస్తే మన పనసకాయ దమ్ బిర్యానీ రెడీ. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే కుకింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.